హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో చూసారా? నేతి బీరకాయలండి. ఇంతకుముందు నేతి బీరకాయలు కర్రీ వండి చూపించాను. ఇప్పుడు పచ్చడి చేద్దాం. అది కూడా నేతి బీరకాయనే తీసుకుందాం, ఎందుకంటే తొక్కలు పచ్చడి చేయట్లేదు. ఒక్కొక్కసారి నేతి బీరకాయలో చేదు బీరకాయ ఉంటుందండి, ఆ తొక్కలు మళ్ళీ కలిసిపోతే బాగోదు కదా, అందుకని తొక్కలు పడేద్దాం ఈసారికి. దీంతో మనం పచ్చడి చేద్దాం. ఈ నేతి బీరకాయలు కంపల్సరీ చెక్ చేసుకోవాలండి, చేదు ఉందో లేదో. ఇలా ముక్కలు కట్ చేసేసుకుందాం. ఈ ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత మామూలు బీరకాయ ఎలాగ మనం పచ్చడి చేసుకుంటామో అలాగే, కాకపోతే మామూలు బీరకాయతో పోలిస్తే కనుక చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాక ఈ ముక్కలన్నీ మనం స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకుని ఈ వెల్లుల్లి కట్ చేసి వేసుకోవాలండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ నేతి బీరకాయ ముక్కలన్నిటిని వేసేసి బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. నేతి బీరకాయలో చాలా వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ తోటే ఇది ఉడుకుతుంది అన్నమాట. బాగా ఉడకాలి కాబట్టి మనం ఆ వాటర్ తోటే మగ్గిచ్చేద్దాం. ఇందులో కొద్దిగా మనం పసుపు, ఉప్పు, అలాగే కొంచెం చింతపండు వేసుకుందాం. ఇంకా ప్రత్యేకంగా నేనైతే కారం వేయలేదండి, ఎందుకంటే ఎండుమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి సరిపోద్ది. ఇదిగోండి ఇలా దగ్గర పడిందా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ ఎండుమిర్చిని క్రష్ చేసేయాలన్నమాట. లేదంటే మొత్తం అంతా వేసే క్రష్ చేసామనుకోండి, ఎందుకంటే మనకి నేతి బీరకాయ చాలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి పెద్దగా క్రష్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని ఫస్ట్ మనం ఎండుమిర్చిని క్రష్ చేసేసుకుందాం. ఎండుమిర్చి కచ్చపిచ్చగా క్రష్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు నేతి బీరకాయ వేసేసి ఇందులో ఫ్రై చేసేద్దాం. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం గట్టిగానే ఉంచుకుంటారన్నమాట. అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా పచ్చడి ఉండేలా చేసుకుంటారు. అదైనా బాగానే ఉంటుంది. లేదు అంటే కనుక ఇంకా బాగా పేస్ట్లా చేసేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇలాగా గరుగ్గా ఉండేలాగా చేసుకుంటారు. చూడండి, మామూలు బీరకాయ కంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి నేతి బీరకాయ అంటే స్పెషల్గా మనకి చట్నీ కోసమే అన్నమాట, దాన్ని పచ్చడి చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇది మాకు నేతి బీరకాయలు తోట ఉంది కదండి, మొన్నటి వరకు అది మొత్తం స్పాయిల్ అయిపోయింది. లాస్ట్ బీరకాయని నేను ఇలా పచ్చడి చేశాను అనమాట. ఇదిగోండి ఇంకా క్రష్ చేస్తే ఇంత మెత్తగా అవుతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మామూలు బీరకాయ కన్నా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు నేతి బీరకాయ దొరుకున్నా మీరు కంపల్సరీ పచ్చడి మాత్రం చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేద్దాం. కొద్దిగా నూనె వేసుకుందాం, పోపు సామాన్లు వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. ఒక ఎండుమిర్చి సరిపోద్ది, ఆల్రెడీ చాలా ఎండుమిర్చి వేసాం కదండి, చాలా కారంగా ఉంటుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు, అవసరం లేదు ఎందుకంటే బాగా ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకొని కొంచెం మనం ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసి ఇందులో కలిపేసి దగ్గరికి రానిచ్చేస్తే నేతి బీరకాయ చట్నీ రెడీ అయిపోయినట్టే. మీరు వేడిగా అన్నంలో వేసుకుని తింటే అదిరిపోతుందండి, వదిలిపెట్టరు. మనం బిర్యానీలు ఇవే తింటాం కానీ ఇలాంటివి రుచి చూసారంటే నిజంగా వదిలిపెట్టరండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంతో ఆరోగ్యం కూడా.